నా పిల్లలు మహారాష్ట్రలో ఉంటారు, పూణేలో ఉంటారు, అందుకని వాళ్ళు చూడడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు వెళ్తాం. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ శరద్ పవార్ అని మీకు తెలుసు, గతంలో ఉన్న మనకి ఎన్సిపి ప్రెసిడెంట్ ఆయన. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనకి దాదాపు మన యలమంచిలో 40,000 ఎకరాల పైన చెరుకు పండిస్తాం. 40,000 ఎకరాల పైన ఒక యలమంచిలో. కానీ నేను ఇదే చెరుకు వాళ్ళకి చాలా లాభసాటిగా ఉంటుంది మహారాష్ట్రలో. అక్కడ శరద్ పవార్ గారు వాళ్ళ చెరుకు రైతులకి వాళ్ళు ఎంత అండగా ఉన్నారో స్థానిక నాయకులు అనడానికి, వాళ్ళు చెరుకు వేసినప్పటి నుంచి సబ్సిడీలు ఇస్తారు, చెరుకు కట్ చేయడానికి ప్రభుత్వం డబ్బులు, చెరుకు తీసుకెళ్లి షుగర్ ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, డబ్బులు ఇస్తారు. అందుకు చెరుకు రైతులు వాళ్ళకి అక్కడ లాభసాటిగా ఉంటుంది అక్కడ చెరుకు వేయడానికి. కానీ ఇక్కడ మనకి చూడండి, మనకి ఇక్కడ చెరుకు వేస్తే ప్రతిదీ రైతే పెట్టుకోవాలి, రైతుకి ఆల్టర్నేట్లీ మొత్తం మనకి కళింగాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా చెరుకు చాలా ముఖ్యమైన పంట, బోళ్ళంత లాభసాటైన పంట. అలాంటి పంటకి గిట్టుబాటు ధర లేక నేను మన శ్రీకాకుళంలో కూడా చూశాను. వీళ్ళు ఎంత తెలివిగా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ని మూసేస్తున్నారంటే, మనకి ఇక్కడ తంపాల షుగర్ ఫ్యాక్టరీని మూసేశారా? ఇక్కడ మూసారా తంపాల షుగర్ ఫ్యాక్టరీని? అంటే దాన్ని ఎంత అందంగా మూసేశారంటే, ఎక్కడికి వెళ్ళినా సరే సిక్ యూనిట్ చేస్తారు ముందు, ఇది సరిగ్గా పని చేయట్లేదని. మళ్ళీ బయటకు వచ్చాక శ్రీకాకుళంలో కూడా చాలా వేల మంది పనిచేసేది ఆ షుగర్ ఫ్యాక్టరీస్ని మూయించేసి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దీనికి, నేను చిన్నప్పుడు మా ఇంట్లో నేను స్కూల్ చదువుకున్నప్పుడు మా అమ్మకి పాలు తెచ్చేవాడిని. ఒక చిన్నపాటి గ్లాస్ చెంబు తీసుకెళ్ళి ఒక 30 లీటర్ పాలు, అది విజయ డైరీ అనేవాడు, విజయ డైరీ పాలు. ఆ చిన్న క్యాన్లు వచ్చాయి. నేను వెళ్ళి 1/2 లీటరు, 1/2 లీటరు, 30 లీటరు, 1 లీటరు తీసుకొచ్చాను అప్పుడప్పుడు స్కూల్ అయిపోయినా పొద్దున్నగా. స్లోగా ఈరోజు నా విజయ డైరీ అని చచ్చిపోయింది. నా చిన్నప్పుడు నా విజయ డైరీ లేదు, దాని బదులు ఇప్పుడు ఏమొచ్చిందంటే హెరిటేజ్ డైరీ వచ్చింది. అంటే ఎలా అంటే ఒక ప్రైవేట్ లాభాల కోసం, వ్యక్తిగత లాభాల కోసం కోఆపరేటివ్ సిస్టమ్ని చంపేస్తున్నారు. ఇక్కడ కోఆపరేటివ్ రైతులందరికీ సమానంగా లాభం అందేది అది. అలాంటి సిస్టమ్ని మెథాడికల్గా మనం చంపేస్తున్నారు. ఆ రోజున మన విజయ డైరీ పాలను ఎలా చంపేశారో అది చంపేసి హెరిటేజ్ని ఎలా బయట ఏం లేదు. ఆ పాలు అక్కడ పనిచేసే వాళ్ళని ముందు తీసేస్తారు బయటికి. నువ్వు రా, నీకు ఎక్కువ డబ్బులు ఇస్తారు, నువ్వు బయటకు వచ్చేయని అలా వెళ్ళిపోతారు. అలా ముక్కలుగా తీసి పని చేయని స్థాయికి పట్టుకొస్తారు. ఈ రోజున మనకి రైతు చెరుకు పండిస్తే ఒక్కొక్క పక్కన ఉన్న మన అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీస్ నెమ్మదిగా 2 ఉన్నాయి, ఒకటి సిక్ యూనిట్ చేసేస్తారు మెల్లిగా కొద్ది రోజుల తర్వాత. అలాగే ఇప్పుడు తంపాల్లో మూసేశారు. మరి రైతు ఏం చేస్తారు? గిట్టుబాటు ధర కాక ఏదో అమ్ముకొని అసలు ఇవేం పని చేయమని చెప్పి చిన్న కమతా ఉన్న రైతులు అమ్మేసుకొని వాళ్ళ పొలాల్లోనే రైతు కూలీలుగా మారిపోయే పరిస్థితి నెమ్మదిగా మనకి కళింగాంధ్రకి, ఉత్తరాంధ్రకి వస్తా ఉంది. ఇది ఆగాలి, రైతుకి గిట్టుబాటు ధరగా రావాలి. ఈ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ని చాలా పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో మూసేసే పరిస్థితులు, ఈ మూసే దోపిడీని ఆపాలి. ఇవన్నీ మనకు వాళ్ళిద్దరికీ వదిలేస్తే, ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి వదిలేస్తే, మూడోవాడు రైతు గొంతు వినిపించే గొంతు ఉండదు, గళం ఉండదు. ఆ గళం, రైతు గళం వినిపించడానికే ఈ రోజున జనసేన ఇక్కడ కూర్చొని వాళ్ళకి సమస్యలు మాట్లాడుతూ ఉంది. నేను ఈ సమస్యలను నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, 2019లో నేను ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ ప్రాసెస్కి వచ్చాను ఇక్కడికి. మీరు ఊహించండి, 2009లో ఒక పార్టీ పెట్టి అది నిలబడకపోతే తిరిగి పార్టీ పెట్టి మీ ముందుకు రావాలంటే నాకు చాలా ధైర్యం ఉండాలి, దానికి చాలా దెబ్బ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. నేను నిజంగా సినిమాలు చేసుకుంటే, మనం చెప్పాను ఈ మధ్యన ఒక 25 కోట్లు ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాడిని. అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే, నాకు నిజంగా ప్రజా సమస్యల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలి, సమస్యలను ప్రస్తావించేవాడు ఒకడు కావాలి. మన గిరిజన గ్రామాలకు వెళ్తే అక్కడ తల్లులు చెప్తా ఉన్నారు, అయ్యా మాకు ఏం వద్దయ్యా, కొంచెం
కొంచెం మంచి నీళ్ళు ఇప్పించు, తాగడానికి మంచి కొంచెం శుభ్రంగా ఉండే నీళ్ళు ఇప్పించు, అంత నుంచి ఇంకేమొద్దని అడుగుతా ఉన్నారు. వేల కోట్లు అడగట్లేదు, పెద్ద పెద్ద అమరావతి లాంటి పెద్ద బంగ్లాలు అడగట్లేదు, పంచపక్ష పరమాణాలు అడగట్లేదు, ఇల్లు కట్టమని అడగట్లేదు. వాళ్ళు అడిగేది కనీసం తాగడానికి శుభ్రంగా ఉండే నీళ్లు, కొంచెం నీళ్లు, అది కూడా ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి. ఏదైనా మాట్లాడదామంటే కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మూలకి వెళ్ళినా సరే జన సైనికులు బెదిరిస్తూ ఉన్నారు. ఏదైనా సమస్యలు తీసుకొస్తుంటే ప్రతి మారుమూల ఏరా మీరందరూ తిరుగుతున్నారంటే కదా, మిమ్మల్ని అందరూ వేసి మొత్తం సెల్లో దోస్తామని చెప్తా ఉన్నారు, కేసులు పెడతామని చెప్తున్నారు. నేను మన టెక్కల్లో కూడా చెప్పాను, మీరు ఇలాంటి బెదిరింపులు చేసే కొద్దీ యువత మరింత బిగుసుకుపోయి తిరుగుబాటు తత్వం వస్తే తప్ప అస్సలు భయపడే సమస్య ఉంది. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న యువత కానీ, మన తెలుగు రాష్ట్రాల యువత కానీ, నేను మొన్న ఈ మధ్యన మాట్లాడుతున్నా, ఈ పాడేరు సైడ్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.